Excuse me? Excuse me, ma'am. We are trying to save the panther. Excuse me. No, Save the panther. I'm sorry. Please, ma'am. No. Please. Excuse me. Excuse me, ma'am. Please sign Thank this. you. Yes. Excuse me. ఓకే Oh, thank you, ma'am. థ్యాంక్ యూ సో మచ్. అయినా మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మనం మనుషులుగా వాటి మీద జాలి చూపించాల్సింది. వాటిల్ని రక్షించడానికే ఇదంతా. ఒక చిరుతల గురించి ఎందుకు? వై నాట్ ఆల్ ద అనిమల్స్? ఎందుకంటే వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ. వాటి గురించి ఇప్పుడు మనం ఏం చేయలేకపోతే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు డైనోసార్స్ లాగా వాటిని కూడా పుస్తకాల్లో చూడాల్సిందే. అబ్సల్యూట్లీ రైట్. అవును, మరి సిగ్నేచర్స్ అన్ని తీసుకుని ఏం చేస్తావు? ఒక అప్లికేషన్ ఫామ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి, ఇంకో అప్లికేషన్ ఫామ్ గవర్నమెంట్ ఆఫీస్ లో సబ్మిట్ చేయడానికి. అలా చేస్తే వీటి మీద ఎవరు అటాక్ చేయరు. యా, దట్స్ రైట్. ఆల్ ద బెస్ట్. మేమంతా నీకు హెల్ప్ చేస్తాం. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, ఒక 150 సిగ్నేచర్స్ కలెక్ట్ చేశాను. ఏయ్, ఆ ప్యాడ్ నాకు ఇచ్చే. ఏయ్, ఇమ్మని చెప్తుంటే నీకు వినిపించట్లేదా? సేవ్ ద ప్యాంథర్స్. మీకెవరికి ఏం పని లేదా ఏంటి? అది సరే కానీ ఇలా ఇవ్వు. నేనివ్వను. అసలు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మేము వాటిని కాపాడుతుంటే అయినా నీకేంటి నష్టం? నాకేంటి ప్రాబ్లం? వాటిని కాపాడాలనుకుంటే మీకే ప్రాబ్లం. మీరు అడవికి వెళ్ళారనుకోండి, అవి మిమ్మల్ని చంపేస్తాయి. చిరుతలుండేవి అడవిలోనే. ఒకవేళ మనం వాటిని ఏమైనా చేస్తే డెఫినెట్ గా అటాక్ చేస్తాయి. సో ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మేము అడవికి వెళ్తున్నాం. లెట్స్ గో. ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ ట్రిప్లో జరగబోయే విషయాలన్నీ ప్రతి ఒక్కళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. వావ్, ఎంత అందంగా ఉంది కదా. హే కునాల్, ఆ ఫ్లాష్ పైన ఫోకస్ చేయి. ఓ, ఓకే ఓకే. ఏ ఇట్రండి, ఇది వినండి. ఏమంటున్నావు? నాకైతే ఏమి వినిపించట్లేదు. షూ, నెమ్మదిగా. చూసారా, నేను చెప్పాను కదా. ఇదేంటి? భయంకరమైన సౌండ్ నేను ఎప్పుడూ లేదు. ఆ శబ్దం అటువైపు నుంచి వస్తున్నట్టుంది. పదండి పారిపోదాం. రండి త్వరగా. కమ్ ఫాస్ట్. హే, హే, జాగ్రత్త. ఏదో జంతువు మన వెంటాడుతోంది. ఏదో జంతువు ఎవరినో చంపేసినట్టుంది. ఓ మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలి? పదండి పారిపోదాం. కమాన్ కమాన్, పద వెళ్ళిపోదాం. ఓకే, జాగ్రత్త. అటు చూడు. ఇదంతా ఏంటి? మిమ్మల్ని మేము భయపెట్టాలనుకున్నాం. ఇదిగో ఈ టేప్ రికార్డర్లో సౌండ్స్ ప్లే చేస్తూ వస్తుంటే ఇంతలో ఈ వ్యక్తి
దాన్ని ఆపరా. చూడండి, మేమేం చేయలేదు, నిజంగా మేమేం చేయలేదు. నేను ఫారెన్సిక్ సంబంధించి ఒక కేసు చదివాను. అర్థం కాక తల గిర్రం తిరిగింది. అందులో మర్డర్ ఎలా చేశారో ఏంటో అర్థం కాలేదు. ఏమైంది సార్? ప్రణీత్, చూడు, ఇలాంటి కేసులు నీకు అర్థం కావు, ఎందుకంటే నువ్వు మేధావి కదా. అలాగైతే అసలేం జరిగింది? ఒక వ్యక్తి ఈ కేసులో తన రైట్ హ్యాండ్లోకి పిస్టల్ తీసుకుని తనను తానే కాల్చుకొని చనిపోయాడు. దాంతో చనిపోయాడు. చనిపోయాడు. కానీ ఈ కేసులో విచిత్రం ఏంటంటే అతని తల మీద ఒక చిన్న గాయం కూడా లేదు. అదే అర్థం కావట్లేదు. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉందే. బుల్లెట్ తలలోకి వెళ్ళింది కానీ అది బయటికి రాలేదు. అదే కదా, మందు తాకుండా కైపెక్కినట్టుంది. మరి ఆ బుల్లెట్ ఏమైంది? సార్ నన్ను చెప్పమంటారా? ఫస్ట్ ఆ బుల్లెట్ తల లోపలికి వెళ్ళింది, కానీ లోపలేదో అడ్డు తగలడంతో తిరిగి అదే దారిలో బయటకు వచ్చేసింది. జోసెఫ్ సార్, మీకేదో లెటర్ వచ్చింది. అయిపోయింది. ఏమైంది? ఈ ఫోటోస్ ఏంటి జోసెఫ్? ఏం చెప్పమంటావు? మా చెల్లెలు నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది. దానికంతలా భయపడ్డం ఎందుకు? ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, అందుకే పారిపోతున్నా. అంటే నీకు అమ్మాయిని చూడటం మొదలెట్టేశారా? మీరు వంట బాగా చేస్తారా? మీ హాబీస్ ఏంటి? మీరు ఖాళీగా ఉండే టైంలో ఏం చేస్తుంటారు? ఏంటి సార్, మీరు పెళ్లి చూపులో అమ్మాయిని ఇన్ని ప్రశ్నలు అడుగుతారా? ఇవన్నీ నేను అడగట్లేదు, వాళ్ళే నన్ను అడుగుతున్నారు. ఏంటి సార్, పెళ్లి చూపులో అమ్మాయిలు మిమ్మల్ని అడుగుతున్నారా వంట వచ్చా రాదా అని? అవును. నా పెళ్లి జరిగిపోయి చాలా మంచి పని జరిగింది సార్, లేకపోతే నాకు పెళ్ళిచ్చేవారే కాదు. అభిజిత్ సార్, మీరేంటి ఎప్పుడు ఏదో కోల్పోయిన వాళ్ళ ఉంటారు? మీరు గనక నవ్వడం మొదలెడితే అది నాలాగా మీకు ఇప్పటికే ఎప్పుడో పెళ్ళైపోయి ఉండేది. చూడమ్మా, కాస్త నవ్వు ఆపుతావా? మన డిపార్ట్మెంట్ రూల్స్ ఏంటో తెలుసా మీకు? ఇక్కడ నవ్వటం నిషిద్ధం. అప్పటికి నీకు ఆపుకోలేనంత నవ్వు వస్తే బయటికెళ్ళి నవ్వు, లేదా మీ ఇంట్లోనే నవ్వేసా. ఇక్కడ నవ్వు రాకపోయినా నవ్వగలిగే హక్కు ఒక్కరికే ఉంది. ఆయనే మన ఏసీపీ గారు. అవునా? ఓకే ఓకే. సిఐడి బ్యూరో ఏంటి? నేషనల్ పార్క్లోనా? ప్యాంథరా? ఓకే ఓకే, నేను ఎప్పుడు వస్తున్నాం. చూడండి సార్, ఇది ఫారెస్ట్ పోలీసుల కేసు కదా, ఇందులో మేమేం చేయగలుగుతాం చెప్పండి. సార్, నాకు తెలుసు ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలోకి వస్తుందని. మీరే వచ్చి చూడండి, నిజమేంటో తెలుస్తుంది. సార్, ఇంతకు విషయం ఏంటంటే ఏదో జంతువు మనిషిని చంపేసి ఉంటుంది. మీరు కరెక్ట్గా చూస్తే ఇక్కడ ఏమైనా క్లూ దొరకచ్చు సార్. అవునా? ముఖాన్ని గుర్తుపట్టకుండా నాశనం చేశారు సార్. పొట్టను కూడా ఛిద్రం చేసి పారేశారు. మీకు అనిపిస్తుంది కదా ఏదో జంతువే ఇతన్ని చంపినట్టుగా, కానీ ఇతని శరీరం మీద ఎక్కడా ఒక ఘాటు కూడా కనిపించట్లేదు. శరీరం అంతా క్లీన్గా ఉంది. సార్, జంతువులు వేటాడేది ఆట ఆడుకోవడానికి కాదు, చంపి తినడానికే కదా. ఇలాంటి కేసే నాకు ఒకటి గుర్తొస్తుంది. అందులో కిడ్నీ మాయమైపోయింది, కానీ రిపోర్ట్లో మాత్రం ఏదో జంతువు తీసుకెళ్ళినట్టు రాశారు. సార్, ఇక్కడైతే కిడ్నీ లాంటిది ఏం మాయం అవ్వలేదు. అంటే ఇతన్ని జంతువు చంపలేదు అంటావు? అయినా ఇప్పుడేం చెప్పగలను సార్, చంపి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. సార్, ఇతని మొహం మీద గుర్తులు చూడండి, ఏదో పంజా విసిరినట్టు. సింహం, పులి, చిరుతపులి లాంటివి అన్నమాట. బాడీని వెంటనే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిద్దాం. మా డాక్టర్ గారు ఏమైనా చెప్పగలరేమో. చూడండి, మీలో ఎవరికైనా ఈ వ్యక్తికి సంబంధించిన వస్తువులు ఏమైనా దొరికాయా? పర్సు అలాంటివి ఏమైనా? లేదు సార్, మాకేం దొరకలేదు. దొరకలేదా? సార్, ఇక్కడేం దొరకలేదు, కానీ ఒక్క నిమిషం. ఇది చూడండి,
ఇదొకటే దొరికింది సార్. సార్ దీనిపైన ఏదో కనిపిస్తోంది. సార్ నాకు తెలిసి దీన్ని ఏదైనా చెట్టు మీద యూజ్ చేసి ఉంటారు. ఇదిగో ఇలా చూడండి. ఏది దీన్ని చెట్టుకెందుకు గుచ్చినట్టు? సార్ నా ఉద్దేశంలో ఇతను చెట్టు మీద ఏదో రాయటానికి ప్రయత్నించినట్టున్నాడు, లేదంటే గుర్తు పెట్టడానికి ప్రయత్నించుండొచ్చు. ఐ మీన్ మార్క్. అయ్యుండొచ్చు. ఇంత దట్టమైన అడవిలో ఇన్ని వేల చెట్ల మధ్య ఆ ఒక్క చెట్టును కనుక్కోవడం చాలా కష్టమైన పని. పొట్ట చీలిపోయింది. చూడబోతే చనిపోయే ముందు ఇతనేదో తిన్నట్టున్నాడు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది కూడా. కానీ ఇతను చనిపోయి 30 గంటలు పైగా అయింది. మరి ఇదెలా? తిన్న కొద్దిసేపటికే ఈ హత్య జరిగింది. అందుకే అతను తిన్నదంతా అలాగే ఉంది. ఫార్మల్డిహైడ్ బేకర్ తీసుకురా. ఎస్ డాక్టర్. చూడండి మేడం, చెప్పండి. బాగా రాత్రైంది, నాకు చాలా భయంగా ఉంది. మనం వెనక్కి వెళ్ళిపోదామా? ప్రాణ్లాల్ గారు, మీరు ఇప్పటి వరకు అడవుల మీద జంతువుల మీద ఎన్ని సినిమాలు తీసుంటారు? అయినా భయపడుతున్నారు. ఒకవేళ మన న్యూస్ ఛానల్లో మొట్టమొదటగా ఈ మ్యానిటర్ని గనక చూపించగలిగితే ఇంకేముంది, రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవచ్చు. ఆర్ యూ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ? అలాగే. ఆర్ యూ షూర్? ఓకే. హాయ్, నేను మీ నటాషా, ఛానల్ 56 నుంచి. మ్యానిటర్ అన్వేషణలో నాతో పాటు ఉన్నారు మిస్టర్ ప్రాణ్లాల్. చెప్పండి మిస్టర్ ప్రాణ్లాల్, గత 20-30 సంవత్సరాలుగా మీకు ఈ అడవి గురించి బాగా తెలుసు కదా? ఈ ఆదం కుర్షీర్ ఎక్కడుంటుందో మాకు కాస్త చెప్పగలరా? అది ఇక్కడికి దగ్గరలోనే. ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి. నటాషా, ఇక్కడేదో తేడాగా ఉంది. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్రాణ్లాల్ గారు ఎక్కడున్నారు? మీరేమంటున్నారో వినిపించట్లేదు నాకు. మేడం గారు, ఆ చెట్టుపులు ఇక్కడే ఉంది, జాగ్రత్త. ప్రాణ్లాల్ గారు ఏమైంది? ఏ అమిత్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? అమిత్ వెయిట్ అమిత్. ప్రాణ్లాల్ గారు, ప్రాణ్లాల్ గారు, డాక్టర్ గారు, మీకు ఇంపార్టెంట్ క్లూ దొరికిందని విన్నాం. ఈ శవం కడుపులో కన్ను దొరికిందట. అవును సార్, చూడగానే నాకు భయం వేసింది. ఓకే, ఆ కన్నెవరిది? మనిషిదే? కమ్మాన్, ఏం మాట్లాడుతున్నారు అభిజిత్ మీరు? ఒక మనిషి కన్ను ఇంకో శరీరంలోకి ఎలా వస్తుందనుకుంటున్నారు? మరి ఎవరిది? ఇతను ఏదో సీ ఫుడ్ తిన్నాడు. ఏంటి మీరనేది? సార్, ఇది ఒక బెంగాలీ వంటకం. చేప తలకాయతో దీన్ని తయారు చేస్తారు. అంటే తన కడుపులో దొరికింది ఓ చేప కన్నా? అవును సార్. సార్, ఈ వంటకం ఏదైతుందో మనకు బలమైన ఆధారం సార్. ఫిష్ కంటితోటి ఏ విధమైన వంటకం చేస్తారో మనం తెలుసుకున్నాం. అసలు ఈ వంటకం ఎక్కడ తయారు చేస్తారో తెలుసుకుంటే కేసు క్లూ దొరుకుతుంది కదా సార్.
ఒకవేళ ఈ వ్యక్తి హోటల్లో భోజనం చేసి ఉంటే, లేదంటే సార్ మీకు ఇంకో విషయం చెప్తాను. అది విన్నారంటే డాన్స్ చేస్తారు. అవునా? బీ రెడీ. మీరంతా డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి. రెడీ రెడీ రెడీ. మీరు రెడీ. ఇక చెప్పండి. రెడీ? చెప్పమంటున్నాగా. సార్, ఇతని శరీరంలో ఉప్పు లేదు. ఇతని కడుపు ఏమన్నా సముద్రం అండి సాల్ట్ ఉండడానికి? సార్, ఇతని కడుపులో హైపర్ టెన్షన్ కి వాడే మెడిసిన్ ఒకటి దొరికింది. అంటే ఇతనికి బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉందన్నమాట. అందుకే ఈ శరీరంలో ఉప్పు లేదు. సార్, ఇతను చనిపోయి దాదాపు 30 నుంచి 35 గంటలు అయి ఉంటుంది సార్. ఒకవేళ ఇతను చనిపోయే ముందు మనందరం అనుకున్నట్టు ఆ బెంగాలీ హోటల్లో తిని ఉంటే. సో ఇలాంటి హోటల్స్ అయితే మనం ఎలాగైనా కనుక్కోవచ్చు సార్. బెంగాలీ వంటకం తిన్నాడు, అది కూడా ఉప్పు లేకుండా. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. వాట్? హలో మేడం. హలో బాస్, ఎవరైనా ఉన్నారా? సార్ సార్, మేము ప్రాణార్ గారి వాయిస్ విన్నామండి. అతను చిరుతపురుని చూశారని మాతో చెప్పాడు సార్. కొంతసేపటిగా చిరుత అతను చంపేసింది సార్. ఆ సౌండ్లు కూడా మేము విన్నాం సార్. ప్రాణ్లాల్, నువ్వేమీ చూడలేదా? నేనేం చూడలేదు సార్. ఆ వాయిస్ విని నాకు భయం వేసి నేను వెంటనే పారిపోయాను సార్. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు సార్. వెంటనే మీ దగ్గరికి వచ్చాను. ఆ మేడంని నేను ఎంతో రిక్వెస్ట్ చేశాను సార్ రమ్మని. నా మాట వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయాను సార్. అసలు ఇంత భయపడేవాడివి నువ్వు ఈ అడవిలోకి ఎందుకు వచ్చినట్టు? ఏంటి, ఏమైంది? మై గాడ్. జోసఫ్, ప్రాణాల్ గారు, ఇతనేనా? డెడ్. హలో మేడం. నటాషా, నటాషా, అభిజిత్. యా జోసఫ్. ఓ గాడ్. ఈ అమ్మాయి ఇంకా బ్రతికే ఉంది. చూడమ్మా, నువ్వు మాతో మాట్లాడగలవా? అక్కడ నువ్వేమైనా చూసావా? చూడలేదు. చూడలేదా? అక్కడ నువ్వు ఏమీ చూడకపోతే ప్యాంథర్ నీ మీద అటాక్ చేసిందని అసలు నువ్వు ఎలా అంటున్నావు? టార్చ్ తీసుకునే లోపు నా మీద అటాక్ జరిగింది. నేను మళ్ళీ టార్చ్ తీసుకునే లోపే నా మొహం మీద ఎవరో పంజా విసిరారు. సో ఇది కెమెరాలో దొరికింది. ఇది ప్లే చేయి. సో ఇదంత క్లారిటీగా కనిపించట్లేదు, చీకటిగా ఉంది. కెమెరా పడిపోయినా కూడా అది ఆన్లోనే ఉంది. స్టాప్ ఇట్. ఏమైంది? కొద్దిగా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసి ఆ వీడియో క్లిప్ని ఇంకొకసారి ప్లే చేయండి. ఇది ఎలా జరుగుతుంది? అయినా ఇది కష్టం. క్లియర్గా చెప్పండి. ఇప్పుడు మీరు విన్న ఈ సౌండ్లన్నీ
కేవలం సింహానిది మాత్రమే, చిరుతపులిది కాదు. సార్ అసలు ఈ అడవిలో సింహాలే లేవు. పులులున్నాయి, చిరుతపులులున్నాయి, అసలు సింహాలు లేనేలేవు సార్. ఈ అడవిలో సింహమే లేకపోతే మరి అరుపులు ఎక్కడి నుండి వినిపించాయి? ఇదంతా ఏమిటో అర్థం కావట్లేదు. ఈ డ్రామా వెనకాల ఖచ్చితంగా ఓ వ్యక్తి ఉండి ఇదంతా నడిపిస్తున్నాడనిపిస్తుంది. అతను ఎవరై ఉంటారో. ఇదిగో బస్ ఒక్క నిమిషం. చెప్పండి సార్. మీ మేనేజర్ గారు ఎక్కడ? ఇంతకీ మీరెవరు సార్? విఆర్ ఫ్రమ్ సిఐడి. మీ మేనేజర్తో మాట్లాడాలి, ఒకసారి పిలు. ఉన్నారు మేడం, ఇప్పుడే పిలుస్తాను. చెప్పండి సార్, నా పేరు పూజ. నేను ఈ హోటల్ మేనేజర్ని. చెప్పండి, దేని గురించి వచ్చారు? చూడండి మేడం, మీ రెస్టారెంట్లో ఏదో స్పెషల్ ఐటమ్ చేస్తారంట, దాని పేరు ఒకసారి చెప్తారా? ఎస్ ఆఫ్ కోర్స్. మీరు చెప్పింది బెంగాలీ సాంప్రదాయ వంటకం. ఇది మా దగ్గర తప్ప మరెక్కడా దొరకదు. ఇది మా స్పెషాలిటీ అండి. ఓకే మేడం, ఎవరైనా ఎప్పుడైనా మీ హోటల్కి వచ్చి ఈ ఫుడ్ని ఆర్డర్ చేయడమే కాకుండా అందులో సాల్ట్ వేయకండి అని మీకు చెప్పడం జరిగిందా? మేడం, మీకు గుర్తుందా, ఒక అతను ఎప్పుడు ఉప్పు లేకుండా ఆర్డర్ చేస్తాడు? అవునవును. నువ్వు చెప్తుంది నిజమేనా? అవును సార్, అతను మా రెగ్యులర్ కస్టమర్. ఆయనకి ఎప్పుడు నేనే సర్వ్ చేస్తాను సార్. నాకు టిప్ కూడా బాగానే ఇచ్చేవాడు సార్. అయితే అతని పేరు కూడా నీకు గుర్తుందనుకుంటాను. అతని పేరు శశాంక్ ఘోష్. ఈ మాత్రం క్లూ చాలు. హలో, ఎవరు బాస్ లోపల? ఓపెన్ ద డోర్. శశాంక్, డోర్ ఓపెన్ చేయి. హలో శశాంక్. లోపల ఎవరో ఉన్నట్లేరు. డోర్ వెరగొట్టాయి. కమా. లోపల ఎవరు లేరేంటి? సార్, అతను వస్తూ ఉంటాడు. ఒక రోజు వస్తాడు, 10 రోజుల వరకు కనిపించాడు సార్. ఆయన ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో కూడా తెలియదు. మీరు చెప్పే వ్యక్తి ఇతనేనా? ఒకసారి చూసి చెప్పండి. అవును. సార్, ఇతని చేతి పైన పుట్టుమచ్చింది, ఒకసారి చూడండి. దీన్ని బట్టి చూస్తుంటే ఆ శవం ఇతందే. నో డౌట్. అభిజిత్, ఈ టెలిఫోన్ బుక్లో ఏవో చాలా నెంబర్స్ ఉన్నాయి. ఈ పేజీలో అతని రెసిడెన్స్ నెంబర్ ఉంది. హలో, ఎక్కడున్నారు మీరు? 2 రోజుల నుంచి మీ గురించి ఫోన్ చేస్తున్నాను. ఫోన్ ఇచ్చారేంటి? మన అబ్బాయికి ఆరోగ్యం అస్సలు బాలేదు. అందుకే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. నా దగ్గర డబ్బులు లేకపోతే నాన్నగారి దగ్గర నుంచి తీసుకోవాల్సి వచ్చింది. నేను అడుగుతుంటే మీరు సమాధానం చెప్పరే. హలో 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 హలో, మీరు శశాంక్ భార్య? అవును. మీరెవరు? ఐఎమ్ ఇన్స్పెక్టర్ జోసెఫ్ ఫ్రమ్ సిఐడి. సిఐడి వల్ల ఏం జరిగింది? అయినా మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? చూడండి, మీకు విషయం చెప్పాలి. ఏంటండి? చెప్పండి. మేడం, మీ హస్బెండ్ శశాంక్ ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు. ఏంటి? ఓ మై గాడ్! ఇదిగో నీ సూట్ కేస్. అవును, ఇంతకీ నీ బిజినెస్ ఎలా జరుగుతోంది? బాగుంది, చాలా బాగుంది. లేదు, తను శశాంక్ అయి ఉండడు. లేదమ్మా, శశాంక్ ఏమీ జరుగుండదు. అవునమ్మా, తనకేం జరుగుండదు. మేడం, ప్లీజ్ రండి.
శశాంక్ కాదు. తను శశాంక్ కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి చేయి చూడండి. ఇతను మీ భర్తని దీన్ని బట్టే మేము కన్ఫర్మ్ చేశాం. శశాంక్ నన్ను విడిచి వెళ్ళిపోయాడు. చూడండి, మీ వారు ఎక్కడ పనిచేసేవారు? ఆయన ఒక సెక్యూరిటీ కన్సల్టెంట్ గా పనిచేసేవారు. కానీ ఆయన కొద్ది రోజులుగా ఆఫీస్ కి వెళ్ళడం లేదు. మా అబ్బాయి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. వారి ట్రీట్మెంట్ కోసం మాకు 5 లక్షల రూపాయలు అవసరం వచ్చింది. మరైతే ఆ డబ్బు దొరికిందా లేదా? డబ్బులు రెడీ అయిపోయాయి. నువ్వు కంగారు పడకని ఆయన నాకు ఫోన్ చేసి చెప్పారు కూడా. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఆయన దగ్గర నుంచి ఫోనే రాలేదు. ఓకే, మీ వారు ఇంతకీ ఎవరితో కలిసి పనిచేసేవారు? దీన్ దయాళ్ అని మా ఆయన ఫ్రెండ్ ఉండేవారు. తను ఆయన దగ్గరే పనిచేసేవారు. ఏంటి, శశాంక్ చనిపోయాడా? ఎలా జరిగింది ఇదంతా? అతనికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? అలాంటి విషయాలు మీకేమైనా తెలుసా? తనకు శత్రువులు ఎవరుంటారు సార్? తనకు తనే శత్రువు. మరి మీరేం మాట్లాడుతున్నారు? నేనేం తప్పు మాట్లాడడం లేదు సార్, నేను చెప్పేది నిజం. అదేదో త్వరగా చెప్తే బాగుంటుంది. ముక్కి మురిగి చెప్పడానికి ఇదేం ఆర్డర్ కేసు కాదు. ఏంటండి ఆయన అలా మాట్లాడుతున్నారు? సర్లే, సారీ. యాక్చువల్లీ సార్, హాలీలో నేను ఆయుర్వేదిక్ ఫార్మా కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను. చాలా కాలం మేము రీసెర్చ్ చేసి ఎటువంటి రోగాలనైనా సరే నయం చేసే మందుల్ని మేము రీసెర్చ్లో కనుక్కున్నాం సార్. వాటిలో క్యాన్సర్ నయం చేసే మందు కూడా ఉంది సార్. అవును, దీనికి కూడా అంతలా సెక్యూరిటీ ఇవ్వడం అవసరం అంటారా? మరి బయట మందుకి చాలా డిమాండ్ ఉంది సార్. అందుకే సేఫ్ సైడ్గా శశాంక్ నా దగ్గర పెట్టుకున్నాను సార్. ఎంతైనా వాడు నాకు స్కూల్ ఫ్రెండ్ సార్. ఎంతో నమ్మకంగా ఉంటాడు. దీన్ దయాళ్ గారు శశాంక్ 3 రోజులుగా కనిపించట్లేదు. ఈ విషయం ఇంతవరకు మీకు తెలీదా? అయినా నాకెలా తెలుస్తుంది? ఎందుకు తెలీదు? నేను వాడిని 3 రోజుల క్రితమే ఇక్కడి నుంచి జాబ్లో తీసేశాను సార్. బయటికి పంపించేశాను సార్. అవునా? ఎందుకు తీసేశారు? వాడు అది ఆఫీస్లో డబ్బులు దొంగిలించాడు సార్. నాకు తెలిసి పారిపోయి ఉంటాడు. ఒకవేళ అదే నిజమైతే మరి మీ ఫ్రెండ్ అంత రాత్రి వేళ అక్కడేం చేస్తున్నట్టు? ఆ విషయం నాకెలా తెలుస్తుంది సార్? ఒక్కసారి జాబులో నుంచి తీసేశాక వాడు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇవన్నీ నాకెందుకు సార్? సర్లే, వదిలేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇక బయలుదేరుతాం. సారీ, ఒక విషయం నేను మర్చిపోయాను. మిమ్మల్ని ఒక విషయం అడగాలి. అది కాస్త పర్సనల్. ప్రాబ్లం ఏంటి సార్? విషయం ఏంటంటే నాకు సిస్టర్ ఉంది. అవునా? తనకేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. దాంతో తను చాలా బాధపడుతుంది. ఓకే. లాస్ట్ వీక్ తనకెవరో చెప్పారట, ఉల్డిసా హెర్బల్ ప్రోడక్ట్ వాడితే ఈ ప్రాబ్లం పూర్తిగా నయమైపోతుందని. అవునవును, కరెక్ట్గానే చెప్పారు. మీరు ఒక పని చేయండి, దాన్ని కరెక్ట్గా 1 నెల పాటు వాడండి, తగ్గిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అది మీకు ఆయుర్వేదం గురించి పూర్తిగా తెలుసు కదా, అందుకనే మిమ్మల్ని అడిగాను. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. హలో సార్, మీకు చెల్లెలు ఉన్నట్టు మాకు ఇంతవరకు చెప్పలేదేంటి సార్? అలా కాదు, నాకే ఇంతవరకు తెలియని విషయాన్ని మీతో నేను ఎలా చెప్పగలుగుతానో చెప్పండి. అసలు ఈ హాఫ్ టికెట్ గాడికి ఆయుర్వేదం గురించి ఏమీ తెలియదు. వీడు చెప్పిందంతా ఒట్టి మాటలే. ఇక్కడ ఇంకేదో జరుగుతుంది. ఇదే సార్ ఆ ఏరియా. ఇక్కడే ఆ గుమ్మడికాయ గాడు వనమూలికల కోసం వెతుకుతున్నాడు. సార్, ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే
సార్ దీన్ దయాళ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. ఎందుకు? ఎలాగైనా వాడి ల్యాండ్ని లీజ్కి తీసుకోవాలని బాగా ట్రై చేస్తున్నాడు. ఇంకో విషయాన్ని మీరు నోటీస్ చేశారా? ఓహో, ప్యాంథర్సేగా? ప్యాంథర్. ఆ ప్యాంథర్ అటాక్ చేసింది కూడా ఈ ఏరియాలోనే. ఈ ప్లేసు, ఆ ఆయుర్వేదం పర్సన్, ఇంకా ఆ ప్యాంథర్, ఈ మూడింటికి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది. మనం ఎటువైపు నుంచి వెళ్ళినా సరే చివరికి ఫారెస్ట్కే రావాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇక్కడేదో ఉంది సార్. కాబట్టి ఆ గుమ్మడికాయ గడి కళ్ళు ఈ ఏరియా మీద పడ్డాయి. జోసఫ్ సార్, ఆ నైఫ్ ఉందా? అదే మనకు ఆ బాడీ దగ్గర దొరికిందే అది. ఉంది సార్. ఇదొక్కటే మన దగ్గర ఉన్న క్లూ. ఆ చనిపోయిన వ్యక్తి ఈ నైఫ్తో ఈ అడవిలో ఉన్న ఏదో ఒక చెట్టు మీద ఖచ్చితంగా ఏదో ఒకటి మార్క్ చేసుంటాడు. ఆ చెట్టును మనం వెతకాలి. సార్, ఇక్కడ క్లూ దొరికింది. అభిజిత్, ఇలా చూడండి సార్, ఇక్కడేదో మార్క్ క్రాస్ గుర్తులా ఉంది సార్. చాలా ఫ్రెష్గా కనబడుతోంది. 5 days ముందే చెక్కినట్టున్నారు. నా ఉద్దేశంలో చనిపోయే ముందు మనవాడి చెక్కినట్టున్నాడు. బహుశా ఆ రాత్రి అందుకే ఇక్కడికి వచ్చుంటాడు. సార్, ఒకవేళ అతని చెట్టు మీద ఏదైనా దాచుంటాడేమో. పైన ఏదో హోల్ లాగా కనిపిస్తుంది. జోసఫ్, కాస్త పైకెళ్ళి చూడు. సార్. జోసఫ్, జాగ్రత్త. జాగ్రత్త. జోసఫ్, చూసుకొని దాని మీద చేయి పెట్టకో. లోపల ఏదైనా ఉండొచ్చు. పురుగులేం లేవు, కానీ ఇదేదో దొరికింది సార్. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ రాళ్ళకి అసలు ఏమైనా విలువ ఉందా? దీని వాల్యూనా? దీని వాల్యూ ఎంత ఉంటుందో కనీసం మీరు గెస్ కూడా చేయలేరు. ఒక్కొక్కటి కొన్ని వేలల్లో ఉండొచ్చు. ఈ ఒక్కదాని వాల్యూవే 70-80 వేల వరకు పలుకుతుంది. ఏంటి, వీటికి అంత విలువ ఉంటుందా? నమ్మశక్యంగా లేదే. ఏసీపీ సార్, వజ్రాలు ఎక్కువగా దొరికేది ఇక్కడే కదా, భారతదేశంలో. కోహినూర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే కదా, మన దేశంలోనేగా. అలాగే ఈ డైమండ్ కటింగ్, షేపింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది. కానీ ఇవి ఇక్కడే ఈ ఫారెస్ట్ లోనే దొరుకుతాయి. డైమండ్స్ అనేవి ఒక భూగర్భంలోనే కాదు, నీటి ప్రవాహంలో కూడా దొరుకుతాయి. నిజంగానే అక్కడ వాటర్ ఉంది. అక్కడ ఇంత విలువైన సంపద ఉంది కాబట్టి ఆ దీన్ దయాళ్ దీని వెంట పడుతున్నాడు. ఇప్పుడు అసలు కథ ఏంటో అర్థమైంది సార్. ఈ గుమ్మడికాయ గడ్డు డైమండ్స్ వెనక పడ్డాడు. సారు, ఇక్కడి నుంచే ఆ దందా అంతా మొదలవుతుంది సారు. ఇక్కడి నుంచే. సరే, పద పద. సార్, ఇక్కడి నుంచి నేను ముందుకు రాను సార్. మీరు వెళ్ళదు సార్, మీరు వెళ్ళదు సార్. సార్, మీరు వెళ్ళదు సార్, వెళ్ళదు సార్. అరే, వీడేం గైడు?
పిరికోట్లా ఉన్నాడు. సార్ ఏంటి సార్ అటు చూడండి, ఏదో తిరుగుతున్నట్టుగా ఉంది. అభిజిత్, ఎస్ సార్. నువ్వు సౌండ్ విని సరిగ్గా అటువైపు టార్గెట్ చేయగలవు కదా? ఎస్ సార్. అవి మనిషి గొంతులా ఉంది. ఓ, దీని వెనకాలన్నది నువ్వన్నమాట. ఏంటి, పాటలు కూడా వింటున్నావా ఏంటి? ఇక క్విక్ అయి కనకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు. ఈ మర్డర్ని ఎందుకు చేశాను చెప్పు. అతనికి మేమేం చేస్తున్నావో తెలిసిపోయింది, అందుకే ఇలా. ఏంటి మీరు అసలు ఏం చేస్తున్నారు? అటు చూడండి సార్, అక్కడ అందరూ అదే పనిలో ఉన్నారు. అక్కడ అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఈ నదిలో వజ్రాలు ఉన్నాయి సార్. వీళ్ళందరూ కూడా వాటి కోసం వెతుకుతున్నారు సార్. వీళ్ళందరూ కూడానా? వెళ్ళి పట్టుకోండి. నన్ను కాల్చొద్దు. లేవరా, మన గుమ్మడికాయ మొహోడు సార్. అరే ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ అంటే ఇవేనన్నమాట మనిషి ఆయుష్ను పెంచడానికి మీరు కనుక్కుంటున్న మందులు. అవును సార్, ఈ వజ్రాలతో క్యాన్సర్ సంబంధించిన మందు తయారు చేయొచ్చు సార్. అవును. ఏంటి, ఈ వజ్రాలతో క్యాన్సర్ ని నయం చేస్తావా? అరే నీకు వీటి గురించి సరిగ్గా తెలిసినట్లేదు. పాపం ఇతనికి వీటి మీద అంత నాలెడ్జ్ లేనట్టుంది. సార్ మీరేం కంగారు పడకండి, ఇతనికి పెద్దగా వీటి గురించి తెలియదు అనుకుంటా. తెలీదా? అవును సార్, మేము ఇక్కడ వజ్రాలు వెతుకుతున్నాం. శశాంక్ నచ్చిన నాటి ఫ్రెండ్, అందుకే వాడి మీద నాకు చాలా నమ్మకం. వాడేం చేశాడో తెలుసా సార్? ఒకరోజు నా దగ్గర నుంచి వజ్రం దొంగిలించి పారిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి. అదంతా నాకు అనవసరం. వజ్రం దొంగిలించాడు. చెప్పండి సార్, వాడిని అంత ఈజీగా ఎలా వదిలేమంటారు చెప్పండి సార్. అందుకే అతను చంపేశావా? మరి పొట్టను ఎందుకు చిత్రం చేశావు? అతను చనిపోయిన తర్వాత ఆ డైమండ్స్ కోసం చాలా చోట్ల వెతకాం, కానీ అవి ఎక్కడా దొరకలేదు. ఇంకా ఆ డైమండ్స్ అతని కడుపులోనే ఉన్నాయనుకొని మేమంతా కలిసి అతని పొట్టని చీల్ చేశాం. వెంటనే మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తున్నాం. వజ్రాలు వెలికి తీసినందుకు ఇంకా హత్య చేసినందుకు మీ అందరికి శిక్ష పడుతుంది. ఆ ప్యాంతర్ కంటే కూడా మనిషి చాలా డేంజరస్ అని మీరు ప్రూవ్ చేశారు. పాపం అనవసరంగా ఆ ప్యాంతర్ని ఆడిపోసుకున్నాం. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.